జగన్మోహన్ రెడ్డి గారు కనుక మళ్ళీ గెలిస్తే 10 రోజులు ఈ 2 దేవాలయాలకి వెళ్ళి రమ్మని చెప్పాను నేను. వెళ్ళి వస్తే 10 రోజులు గ్యాప్ అయితే పెట్టుకోమని చెప్పాను. అది ఎందుకు అనేది అప్పుడు గెలిస్తే కనుక చెప్తాను, లేకపోతే చెప్పను. అంటే మనము మంచిని ప్రోత్సహించాలి, లేదు అది చేయకపోతే కనీసం చెడు వైపు వెళ్లకుండా ఉండాలి, లేదంటే దుష్పరిణామాల వైపు వెళ్లకుండా ఉండాలనేది ఎక్కువ మంది చెప్తారు. ఆచరించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటుంది. మనం యూస్ కోసమో మరొక దానికోసమో చివరికి ఏ స్థాయికి వెళ్ళిపోతున్నామంటే, ఇప్పుడు మీరు దేవుణ్ణి నమ్మండి, జ్యోతిష్యాన్ని నమ్మండి, కానీ చివరికి జనాల్ని అంధులుగా, మూర్ఖులుగా, నరబలి కూడా ఇక చేయొచ్చేమో అనే స్థాయికి తీసుకుపోతారండి. నిజంగా జరుగుతుంది, మీకు తెలియదు, శక్తులు ఉన్నాయి అంటారు ఎవడో. ఈ మనం జర్నలిజం పేరు పెట్టుకోండి, మీరు ఒక సెలబ్రిటీ లేదంటేనేమో అందరికీ తెలిసిన వ్యక్తిని మాట్లాడిస్తే మాట్లాడింది. నేను అసలు ఇప్పుడు డైరెక్ట్గా చెప్తున్నాను కదా, ఈ వైఎన్ఆర్ అనే ఆయన పోయి ఆ వేణు అనే జ్యోతిష్య పితామహుడిని పట్టుకొని ఇంటర్వ్యూలు చేసి జనంలోకి ఏం సంకేతాలు పంపిస్తాడు. ఈయన రోజు చెప్తుంటాడు కదా, ఇది ఎలాంటి సంకేతాలు వెళ్తుందో చూడాలి, ఇది ఇలా ఎందుకు జరుగుతుంది, ఓ మై గాడ్ అనుకుంటూ. ఓ మై గాడ్ మీరేంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈయన కలిసినప్పుడు అన్న ఏంటన్నా పరిస్థితి ఏందన్నా అని అడగటం, సోర్స్ ఏందమ్మా అని కూడా అడగటము. ఆయనేమో నీకు అంతా బాగుంది, నీకు రాబోయే 8 నెలలు ఏంది హైపోథసిస్, నేను చెప్తాను రాబోయే 8 నెలలు ఏం జరుగుతుంది, ఏమేం జరగదు. అలాగే 2027 నుంచి ఆయన పాదయాత్ర కూడా చేస్తానంటున్నారు అని నేను అడగటం అమాయకంగా. ఎవరు చెప్పారు 2027 నుంచి చేస్తాడని? 2 ఏళ్ళు చేస్తాడు ఆయన పాదయాత్ర. ఎవరు చెప్పాడు? ఆయన చెప్తాడు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు కేడర్ను ఉత్సాహపరచడానికి. ఏది చంద్రబాబు నాయుడు, నాగేంద్రబాబు ఒకవైపు నుంచి తగులుకున్నారే 19-24 మధ్యలో, 23 నుంచే ముందస్తుకి వెళ్ళబోతున్నారంట అనుకుంటా. అప్పటి నుంచి మనం చాలాసార్లు చెప్తున్నాం, కాస్త కూస్త మైండ్ ఉన్నోడు ఎవడు కూడా చేతిలో ఉన్న అధికారాన్ని వదిలేసుకొని పోరు మళ్ళీ అని చెప్పేసి. అదే జరిగింది కదా, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. పాదయాత్ర 2027లో చెయ్యడు. 2027 ఇప్పుడు 8 నెలలు ఉందా? ఈ లెక్కలు రావా మాకు? ఇది ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 4 నెలలు ఉంది. ఆగస్టు తీసేసిన తర్వాత 4 నెలలు ఏప్రిల్కి 8 నెలలు. ఈ 8 నెలల పాదయాత్ర ఏమన్నా ఉందా? లేదు కదా. ఆయన 27 చివరికి చేసినట్లు. అప్పుడు కూడా ఏంటంటే క్యాడర్లో ఇప్పుడు ఆయన నేను పాదయాత్ర చేయబోతున్నాను అనగానే చప్పట్లు కొట్టే బ్యాచ్ ఉంది కదా, వాళ్ళ కోసం చెప్తాడు. కాళ్ళకు సంబంధించిన సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది, వీపుకు వచ్చిన ప్రమాదం ఉంది, కేసులు ఏదైనా రియాక్టివ్ 2012 నుంచి ఇప్పుడు దాకా కేసుల గురించేగా చర్చ జరుగుతుంది. దానికి పెద్ద జ్యోతిష్యుడే కావాలా? అవసరం లేదు కదా. అంటే పైగా నేనేమో ఒక శవం దగ్గరికి వెళ్ళాను, నాకేమో అప్పుడు ఎదురుగా వచ్చేసి నా పరిస్థితి ఏంటని అడుగుతారు. అంటే అది మీకే కాదు, సెలబ్రిటీలు అందరికీ ఉంటుంది. ఆయన సెలబ్రిటీ అనుకుంటున్నాడు కాబట్టి. బ్రహ్మానందం గారు ఎక్కడన్నా ఏదన్నా ఇలాంటి విషాద సన్నివేశాలకు వెళ్ళినప్పుడు ఆయన ఎన్నోసార్లు ఇట్లాంటి పరిస్థితి ఎదుర్కొంటాడు. నా దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలంటే 3000 మంది రెడీగా ఉన్నారు. ఉంటే ఉండనేయండి. ఈ దేశంలో కాదు, ఈ ప్రపంచంలోనే మనం చేస్తున్న ప్రయత్నాలు ఫలించినప్పుడు ఏదో ఒక శక్తులను ఆశ్రయిస్తూ ఉంటారు. దైవశక్తి కావచ్చు, ఇలా టారో ట్రేడర్స్ కావచ్చు, ఎవరినైనా ఆశ్రయిస్తారు. అంత మాత్రం చేత అదంతా మన మహిమే అనుకుంటే అలా ముందు అసలు ఎందుకు ముందు నీ పరిస్థితి ఏందో నువ్వు చెప్పుకోలేక ఊర్లో వాడి పరిస్థితి చెప్తానని పెట్టి అలాంటి వాళ్ళని ప్రోత్సహించేది మనం వ్యూస్ కోసం. ఇదిగో ఈయన కూడా చెప్పాడు, అంతకుముందు కూడా చెప్పారు కదా. ఏమీ డిమానిటైజేషన్ గురించి ఎందుకు చెప్పాలా, కరోనా గురించి ఎవడు చెప్పాలా? నేను ఎప్పుడో ఏదో చెప్పాను, అదే ఇది కరోనా అని చెప్పేసి ఎదవ కటింగ్లు ఏమాకండి అందరు కలిసి. ఎందుకు చెప్పాలా? లాక్డౌన్ గురించి ఎందుకు చెప్పాలి? మన భయంగా బాబాయ్ ఎప్పుడో చెప్పేశారు అని చెప్పకండి. ఏది జరిగినా ఒక దాన్ని తీసుకొచ్చి అన్వయించేసి ఇది అప్పుడే ఉంది మన వేదాల్లోనే అన్నీ ఉన్నాయి అన్నట్టు. ఏదో పుష్పక విమానాలు ఇట్లాంటివన్నీ ఉంటే మరి ఆ జ్ఞానం అంతా ఎక్కడ నిక్షిప్తం చేసాం మనం? తప్పి తీసుకురండి, ఉన్నాయా లేవా అనేది నేను అన్నట్లు. అంటే మీరు మీ పబ్బం గడుపుకోవడానికి
ఈరోజు గడిస్తే చాలు అనుకోవడానికి ఈరోజు మీ దృష్టిలో ఏంటంటే ఒక 1 ఇయర్ కావచ్చు. కొంతమంది దృష్టిలో ఆ రోజు వచ్చే 100 ఆ రోజు వరకు, కొంతమంది దృష్టిలో 1,00,000 వస్తాయి కాబట్టి ఏడాదంతా ఒక రోజు కింద అనుకోవచ్చు. అంత మాత్రం చేత అసలు ఎటు వెళ్తున్నాయి మీడియాలు కానీ, లేకపోతే ఆ వెబ్ సిరీస్లు కానీ, బ్లాక్ మ్యాజిక్ అసలు ఉందో లేదో తెలియని మ్యాజిక్ వైపు నడిపిస్తూ ఉంటారు. ఫలానా చోట పూజలు చేయండి, ఫలానా చోట అది చేయండి, ఇది చేయండి. ఇక మెల్లిమెల్లిగా అందులో పోయిన తర్వాత ఇక మెల్లిగా మెడలను కూడా నరకమని కూడా చెప్తారు. వీడు ఫాలో అవుతారు. నేనైతే చెప్పను కానీ, నేనైతే చెయ్యను కానీ, ఇలా ఉంది అలా ఉంది అన్నా అంటారు. ఉండనియండి, చెడు గురించి చెప్పకండి. మనుషుల స్వశక్తి మీద ఆధారపడటం, కర్మ ఫలితం గురించి చెప్పండి. అంతేగాని నేను చెప్పేది అదే అని చెప్పి మళ్ళీ లాజిక్లు చెప్పకండి. నాకైతే అది చూసిన తర్వాత అంటే మీ వీక్షకుల్ని మీరు ఎంత ఎర్రిపప్పలుగా భావిస్తున్నారు అనేది నాకు జాలేస్తుంది. మనం చక్కగా మాట్లాడతాము, ఏ సౌండు లేకుండా మంచి అద్భుతమైన స్టూడియో సెటప్లో కూర్చొని మాట్లాడతాము. ప్రేక్షకులు ఉంటారు మనకి, కానీ వాళ్ళ విజ్ఞతకి మనం ఇచ్చే వాల్యూ ఇది. గుండు సూదంతా కూడా ఇవ్వట్ల. గుండు సూదంటే మళ్ళీ ఆయన ఎవరో అనుకున్నారు, ఆయన కాదు. మనం వాళ్ళకి గుండు సూదంత వాల్యూ కూడా ఇవ్వట్ల మన వీక్షకులు. కొంతమంది నమ్ముతారు అంటే నమ్ముకోనేయండి, దాన్ని అందరికీ ఆపాదించకండి. అలానే రుద్దకండి అందరి మీద మీ అభిప్రాయాలని. వాళ్ళిద్దరు చేసుకుంటే మీకేంటి అంటారా? మరి ఎక్కడ ఏదో పొలిటికల్ డెవలప్మెంట్ చేసుకుంటే మీరు ఇప్పుడు ఎవరి తరపున నాకు కామెంట్ పెట్టబోతున్నారో వాళ్ళకేంటి? మరి సొసైటీలో ఒక పాజిటివ్ వైబ్ తీసుకురండి, తెస్తే. పైగా అటు మళ్ళీ ఇక్కడ కూడా ఎక్కడ లేని అప్రమత్తత. ఒకవేళ గెలిస్తే జగన్మోహన్ రెడ్డి దగ్గర మాట్లాడగలరు అసలు ఎవరైనా? చూద్దామని నువ్వు గెలిస్తే మాత్రం గెలిచిన తర్వాత నీ సలహాలు అవసరం లేదు. సింపుల్. 10 రోజులు గ్యాప్ పెట్టుకోమని చెప్పాడంట చంద్రబాబు నాయుడు గారు. జూన్ 4 అప్పుడే కదా రిజల్ట్ వచ్చింది. 2024లో వస్తే 10 రోజుల తర్వాత కాదా చేసింది, 8 రోజుల తర్వాత కాదా చేసింది. లేకపోతే గ్యాప్ పెట్టుకోమని చెప్పేస్తాడట ఇప్పుడే. చూసారా, నేను ఆ రోజే చెప్పాను అంటానిక. ఎందుకు? మన జాతకం ఏందో మనం రాసుకోవాలి కదా. మీరు మీ వృత్తిని మీరు నిజాయితీగా చేయండి. నిజాయితీగా చేసినప్పుడు ఖచ్చితంగా మీకు ప్రతిఫలం ఉంటుంది. పైగా మీరు పేరు వచ్చింది కదా. పేరు లేనివాడు ఎవడో చెట్టు కింద జ్యోతిష్యుడు చెప్పాడంటే ఎవడు పట్టించుకోడు. వాడికి ₹1 కూడా ఇవ్వడు. మీకు ఈ రోజున మీరు చెప్పుకుంటున్న దాన్ని బట్టి కనీసం ఒక 10,000 20,000 ఇస్తారు కదా. అయినా ఎందుకు ఈ దేబెరింపులు? ఓ మై గాడ్, నాకే చాలామంది ఫోన్ చేస్తుంటారు, నాకు ఆయన కలవాలి. ఎందుకు చేస్తారు? మీకు కామెడీ పీసులుగా మారకండి. మన వాల్యూ నిలబెట్టుకోవాలి. మనల్ని 3 లక్షల మంది ఫాలో అవుతున్నారంటే కనీసం 1,00,000 మంది గౌరవించేటట్టు ఉండాలి. లేదా అందరు గౌరవిస్తారు, నువ్వెవడు కోంకిస్క గొట్టంగాడి అంటారా? ఇలానే చేసుకుంటూ పోండి. అన్నీ ఉపప్రధానంలో చేయండి, ల్యాండ్ పూలింగ్ ఆపండి. ఇంకా మొన్న మధ్య ఏదో అది కూడా చేశారు కదా, అట్లా చేసుకుంటే అలాంటి గౌరవం అనేది నేను అంతకుముందు ఎక్కడో చూసింది, నా అనుభవంలో తెలుసుకుంది, మీకు చెప్పింది. సక్సెస్ సాధించడం చాలా కష్టం. అంతవరకు ఓకే. సక్సెస్ సాధించడం ఈజీ, దాన్ని నిలబెట్టుకోవడం ఇంకా కష్టం. ఈ 2 ఫాలో అవుతూ ఉంటాం. మనకు వచ్చిన వ్యూవర్స్ని మనం అవమానించకూడదు అని నేను చెప్తున్నాను. అంతేగాని ఆ వైఎన్ఆర్ చేసే వాటి మీద నాకేం వ్యతిరేకత లేదు, నాకేమీ అవసరం కూడా లేదు. కాకపోతే అది చూసిన తర్వాత అనిపించింది అనమాట, ఏంటిది అసలు అంటే ఎవడన్నా అంటాడు నీకెందుకు? సరే చూడండి.